కుటుంబ సభ్యులకు, సాహితీ మిత్రులకు, ఆత్మీయ బంధువులకు అందరికీ నమస్కారం. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ కవి, జర్నలిస్ట్, రమ్య భారతి సాహిత్య త్రైమాస పత్రిక గౌరవ సంపాదకుడు, గుంటూరు జిల్లా రచన సంఘం, ఆంధ్రప్రదేశ్ రచన సంఘం అధ్యక్షుడైన శ్రీ సోమేశ్వర వెంకటసుబ్బయ్య గారు డిసెంబర్ 14వ తేదీ రాత్రి మన మధ్య నుంచి దూరం అయ్యారు. ఇది తెలుగు సాహిత్య రంగానికి ఒక దురదృష్టకరమైన ఒక సంఘటన. సుబ్బయ్య గారి గురించి మనందరికీ చాలామందికి తెలుసు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక జర్నలిస్ట్గా, సబ్ ఎడిటర్గా ప్రారంభం చేసి విస్తరించారు. తాడేపల్లిగూడెం తణుకు ఎంఆర్ఓగా, విజయవాడలోని పులిచెర్ల ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా, గుడివాడ, గుంటూరు ఆర్డీఓగా, నరసరావుపేట, నరసాపురం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా, ఇలాగా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఉద్యోగ బాధ్యతలు ప్రజలతో మమేకమవుతూ నిర్వహిస్తూ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఒక రెవెన్యూ అధికారిగా గొప్ప పేరు సంపాదించుకున్న సోమేశ్వర వెంకటసుబ్బయ్య గారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇటు నాణ్య చిన్నాన్నగా తెలుగు సాహిత్య రంగంలో నాణ్య ప్రక్రియ ప్రారంభ దశలో ఈ చిన్న కవిత్వాన్ని ప్రజల్లోకి తీసుకురావాలన్న దృక్పథంతో ఆయన యువతరాన్ని ప్రోత్సహిస్తూ నాణ్య చిన్నాన్నగా పేరు ప్రతిష్ట సంపాదించుకున్న సోమేశ్వర వెంకటసుబ్బయ్య ఒక ఇంకా గుంటూరు జిల్లా రచన సంఘం, ఆంధ్రప్రదేశ్ రచన సంఘం అధ్యక్షులుగా తెలుగు సాహిత్య రంగంలో మర్చిపోలే మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అయితే చాలామంది కవిత్వం రాస్తారు, కథలు రాస్తారు, కానీ రాతలకే పరిమితం అవుతారు. కానీ సోమేశ్వర వెంకటసుబ్బయ్య గారు కేవలం మాటల మనిషే కాకుండా చేతల మనిషిగా చాలామంది కింద స్థాయి వర్గం నుంచి, చిన్నవారి నుంచి పెద్దవారు వరకు అందరినీ ఆత్మీయులుగా కలగలుపుకుంటూ నిజంగా కుటుంబంలో సభ్యుడిగా మన మధ్య మమేకమవుతూ మనకి దూరం అవడం చాలా చెప్పలేనంత బాధాకర విషయం. ఈ రోజున వారి సంస్మరణ దినాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. నిజానికి మాకు ఈ వారం రోజుల్లో కలవాలని ఉంది. ఆయన లేదన్న ఊహే భయంకరంగా ఉంది. అయినప్పటికీ మాకైతే ఇంకా ఆయన బతుకున్నట్టే, మన మధ్య ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కళ్ళు ఈ లోకాన్ని చూస్తున్నాయి. నేత్రదానాన్ని చేసి ఇద్దరికి సాధించి ఈ రోజున కూడా ఆయన బతికే ఉన్నారు. అలాగే తన భౌతిక దేహాన్ని కూడా అటు వైద్య విద్యార్థులకి, మన ప్రభుత్వ వైద్య విద్యా శాఖకి అప్పచెప్పి భవిష్యత్తులోని కొంతమంది వైద్య విద్యార్థులు తయారవడానికి తన దేహాన్ని సైతం అప్పగించి తన చివరి వరకు ప్రజలతోనే, ప్రజల మధ్య, ప్రజల కోసమే బ్రతికిన సోమేశ్వర వెంకటసుబ్బయ్య గారు ఎప్పుడూ చిరంజీవి. సోమేశ్వర వెంకటసుబ్బయ్య గారు తోడలు, ప్రముఖ రచయిత తోటగారు వెంకటనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నిజంగా సోమేశ్వర వెంకటసుబ్బయ్య గారు సోమేపల్లి సాహితీ పురస్కారాలు పెట్టి తెలుగుని ఒక గుర్తింపు తీసుకొచ్చుకున్న వ్యక్తి. అంతేకాకుండా
చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే తోటకూర వెంకటనారాయణ గారు, తోటకూర వెంకటేశ్వరరావు గారు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈయన కవిత్వం రాసిన తర్వాతే కవిత్వం పడ్డారు. ఈ రకంగా తన సహచర్యంలో తన కుటుంబ సభ్యులతో కూడా కవిత్వం రాయిస్తూ ఈ రోజున చాలా మంది ఆస్తులు సంపాదించుకున్నారు. ఆస్తులు వారసులుగా ప్రకటించుకున్న వారసులు. కానీ ఈ రోజున సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు ప్రథమ పుత్రుడు శ్రీ వశిష్ఠ కూడా కేవలం ఆస్తి కంటే వారి సాహిత్యాన్ని, వారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో కూడా సోమపల్లి కుటుంబాన్ని ముందుకు తీసుకునే సాహిత్య రంగంలో తండ్రి పేరు నిలబెట్టే తనయుడిగా ముందుకు వచ్చినందుకు మరోసారి వారిని అభినందిస్తూ, అలాగే ఈ భౌతిక దేహాన్ని కళదానం చేయడంలోని అందరికంటే ముందుగా కుటుంబ సభ్యులు అందరూ సహకరించి ఈరోజు ఆయన, ఎందుకంటే సుబ్బయ్య గారి గురించి నాకు తెలుసు, ఆయన ఎవరి కోసం అయితే తప్పిస్తున్నాడో అటువంటి జనం కోసం ఆయనకు భౌతిక దేహాన్ని అప్పగించే విషయంలో వారి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ వారికి శిరసా వహించి నమస్కరిస్తూ ఈరోజు కోటతో చాలామంది తమ కథా సంపుటాలు, కవితా సంపుటాలు అంకితం ఇచ్చుకున్నారు. కానీ చివరిలో వారికి ఆయన ఉండగా నేను నా కథల సంపుటి అప్పగిద్దాం అనుకున్నాను. కానీ విధి విచిత్రం ఏమిటో కానీ అది 6 నెలలుగా ఒక చిత్రం కూడా ప్రచురితం అయిపోయి కొన్ని కారణాలు ఆగిపోయింది. ఆ పుస్తకాన్ని చాలా విచార వదనంతో ఆయన అంతిమ యాత్రలో ఆవిష్కరించడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకం ఈ రోజున మీ అందరి సమక్షంలో మరొకసారి ఆవిష్కరణ జరిగి వారికి అంకితం చేయాలని నా ఆలోచన కంటే ముందు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ పుస్తకాన్ని మిమ్మల్ని అభిమానించే స్వయం వెంకట సుబ్బయ్య గారికి వారి ఆత్మీయులుగా వచ్చే వారికి ఒక ఉచిత పుస్తకం అంకితం చేయాలి, వారికి జ్ఞాపిక ఇవ్వాలని చెప్పేసి వారు అడగడం జరిగింది. ఆ రకంగా ఈ రోజున ఈ సంస్మరణ సభలో ఆ పుస్తకాన్ని అంకితం ప్రకటిస్తూ ఈ కార్యక్రమంలో డాక్టర్ పాపిన శివశంకర్ గారు, పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, జీవి పూర్ణచంద్ర గారు, గుత్తుకొండ సుబ్బారావు గారు, అలాగే హైదరాబాద్ నుండి వచ్చేసిన శ్రీ భావనాదేవి గారు ఒక్కసారి వచ్చి ఆ పుస్తక అంకిత కార్యక్రమంలో ఒకసారి మామూలు ముందు వారికి అంకితం చేయడానికి రావాల్సిందిగా అలాగే. సరే సరే సరే, నేను మళ్ళీ చేస్తాను. ఓకే. మధ్యలో ఉన్నాను. గోపి గారు సుబ్బయ్య గారు చనిపోయిన వెంటనే ఆయన కవిత రూపంలో తన బాధను వ్యక్తం చేశారు. అది తదుపరి వినిపించడం జరుగుతుంది. భవనదేవి గారు ఈ నాణ్య ప్రయాణంలో సుబ్బయ్య గారు, భవనదేవి గారు, గోపి గారు ఇదంతా ఒక సర్కిల్గా ఆ బిడ్డకి కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున సుబ్బయ్య గారి మీద అభిమానంతో హైదరాబాద్ నుండి చేసి మీరు గురించి స్మరించుకొని మాకు ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు బాధని శివశంకర్ గారు కొత్త కళాలను ప్రోత్సహించడంలో సుబ్బయ్య గారు మొదటి దశలో ఉండేవారు. గుంటూరు జిల్లా రచన సంఘం స్థాపనలో కూడా పాపినేని శివశంకర్ గారి సమక్షంలో జరిగింది. ఆ విధంగా
పాపినేని గారు, పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, సోమేపల్లి గారు, ఇదంతా ఒక ఐక్యంగా ఉండి గుంటూరు జిల్లాలో మంచి కార్యక్రమాలు కూడా చేశారు. వారు అండగా కూడా నిలబడ్డారు. పాపినేని గారు కానీ పెనుగొండ గారు. ఇది ఒక జ్ఞాపకం. ఇంకా రుక్మిణి గారు విశ్వం విప్లవరచన సంఘం నాయకురాలు రుక్మిణి గారు వేరే కార్యక్రమం ఉందంట. అనగా అబ్బాయి గారితో ఉన్న పరిచయాలు చాలామంది తిరిగిపోయినా కూడా నాకు ఉదయం నుంచి రాత్రి వరకు కనీసం 2-3 ఫోన్లు తీసుకోవాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేది వరకు రాత్రి 12:30 వరకు వస్తారు. చాలా సందర్భాల్లో మాట్లాడుకునేది ఏంటంటే మనకు తెలియని వ్యక్తులు కూడా ఈరోజు పేపర్లో లేదా సండే బుక్లో సాహిత్యం పేజీల్లో ఎవరెవరు ఎలా రాస్తున్నారు, ఎవరెవరు ఇటీవల కాలంలో బాగా ప్రఖ్యాత పొందిన వ్యక్తులు ఎవరు, ఇటువంటి విషయాలు చాలా మాట్లాడుకున్నాం. అలాగే రుక్మిణి గారి గురించి కూడా చాలాసార్లు ప్రస్తావన చేశారు. ఇంకా చాలా విషయాలు సాహిత్య రంగంలో ఉన్న విషయాలు కూడా చాలా ఆయన అంత ఇష్టం. ఆయన సాహిత్యం అంటే అంత ఇష్టం. ఇంకా తర్వాత రావేల సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మాకు ఎంతో రచయిత సంఘం పక్షాన వ్యక్తిగతంగాను మాకు సపోర్ట్గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ మందపాటి శాస్త్రిరావు గారు, సుబ్బయ్య గారు కానీ, అలాగే వ్యక్తిగతంగా నాకు కానీ సంఘానికి కానీ చాలా సహకరించారు. ఇంతవరకు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎంతమంది ఉన్నారో వారందరికీ భిన్నంగా రచయిత సంఘానికి ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో, రచయితలకు ఏ రకంగా సహకరించాలో ఆ విషయాలు తెలుసుకొని మరి ఆయన మాకు సహకరించిన వ్యక్తి సుబ్బయ్య గారికి మాకు మంచి ఆత్మీయులు శ్రీ మందపాటి శాస్త్రిరావు గారిని సుబ్బయ్య గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా ఖచ్చితంగా గురువారం చదివారు. ముందు వారం గురువారం నాడు నేను చిత్తశివసారిగా ఆయన చూడడం జరిగింది. ఫోన్లో అయితే రోజు సంపాదిస్తాం కానీ ఆ చూసే బాధ్యతను కలిగించిన వ్యక్తులు కృష్ణా జిల్లా రచయిత సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు గారు, అలాగే డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు. వారు వారం రోజుల ముందు నాకు ఫోన్ చేసి సుబ్బయ్య గారికి ఒంట్లో బాగుంటుందంట, చూసి రావాలి సార్, మీకు బాగా ఆత్మీయులు కనుక సార్ మీరు వాళ్ళకి మేము అంతా కూడా వస్తే బాగుంటుంది చెప్పేసి ఆయన అరవడం వల్ల నేను చూడగలిగాను చివరిసారి. అటువంటి గుత్తికొండ సుబ్బారావు గారు, సుబ్బయ్య గారితో అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా. ఆ రోజున గుత్తికొండ సుబ్బారావు గారు, పూర్ణచంద్ గారు వాట్సాప్ గ్రూప్లో కొన్ని వేల మందికి సుబ్బయ్య గారు అనారోగ్యంగా ఉన్న విషయాన్ని తెలియజేశారు. ఆ 2 రోజులు చాలామంది రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో తెలుగు వారు కూడా చాలామంది రచయితలు ఫోన్ చేసి సుబ్బయ్య గారిని పరామర్శించారు. అంటే ఆ రకంగా మరొకసారి సుబ్బయ్య గారు అందరితో ముచ్చరించే అవకాశం ఆ రోజు కలిగించారు గుత్తికొండ సుబ్బారావు గారు, పూర్ణచంద్ గారు. ఇంకా ఈ రోజున ఇందాక చెప్పాను మీకు, రాష్ట్రంలోని రచయిత పుస్తకాలు కొనుగోలు విషయంలో ఇంతకుముందు ఏ గ్రంథాల పరిషత్ చేయనటువంటి విధంగా ముందుకు వచ్చి రచయిత సంఘాలతోని రచయితలతో మమేకమయ్యి ఆ రాష్ట్ర రచయిత సంఘానికి గొప్ప గౌరవాన్ని కలిగించిన శ్రీ మందపాటి శాస్త్రిరావు గారు సుబ్బయ్య గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా వారిని నేను సోమేపల్లి పురస్కారాలు ఈ పురస్కారాలు అవార్డు ఫంక్షన్ చేస్తున్నప్పుడు మందపాటి శాస్త్రిరావు 1-2 సార్లు ఆ అవార్డు ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా విజయవాడ క్రిస్టల్ సొసైటీలో మేము సోమేపల్లి పురస్కారాలు పెట్టినప్పుడు మన నరసరావుపేట ఎంపీ గారైన శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయ గారు కూడా ఒక ముఖ్య అతిథిగా వచ్చారు. నిజానికి ఆ రోజున ఆయన రావడం మాకు చాలా కవుల్లో రచయితలో మంచి చైతన్యం వచ్చింది. అదే విషయం స్టేజీ మీద కూడా మేము వెంకట సుబ్బయ్య గారు మేము చమత్కరించుకున్నాం. ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయ కవులు ఈ రకంగా ఆయన గౌరవించుకున్నారు. ఈ రోజున ఈ శ్రీకృష్ణ దేవరాయ గారు సమక్షంలో కథా రచయితలతో ఇలాగ గౌరవించుకునే అవకాశం కలిగినందుకు మేము ఇద్దరం చాలా ఆనందపడ్డాం. అటువంటి శ్రీకృష్ణ దేవరాయ గారు ఈరోజు సోమవారం వెంకట సుబ్బయ్య గారు స్మరించుకొని కృషి చేశారు.
వారు చేసే ముందు ఒక మాట, సుబ్బయ్య గారు నిజానికైనా జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా పరిషత్ సిఇఓగా రిటైర్మెంట్ తీసుకున్నారు. అయినప్పటికీ జనంతో మమైపోయిన వ్యక్తి విశ్రాంతంగా ఇంట్లో ఉండడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. జనంలో ఉంటేనే ఆయన ఆనందం. ఆ రకంగా శ్రీకృష్ణదేవరాయలు గారి ఆఫీసులో ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ అటు కృష్ణదేవరాయలు గారికి చేదోడు వాదులుగా సహకరిస్తూనే మా రచయితలందరికీ ఒక మంచి గురువుగా సుబ్బయ్య గారు ఉన్నారు. ఈ రోజున శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ కార్యక్రమానికి వచ్చి నిజంగా ఆయనకి ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే మంచి వ్యక్తులతో ఆయన అనుబంధం అటువంటిది. కృష్ణదేవరాయలు ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎంత కష్టమో నిజంగా మాటల్లో చెప్పలేము. సభ ప్రారంభమైన దగ్గర నుంచి 100 సంవత్సరం అయ్యేంత వరకు ఆ టెన్షన్ మామూలుగా ఉంటుంది. సుబ్బయ్య గారు మాకు అవన్నీ లెక్క పెట్టేవాళ్ళు. చాలాసార్లు చెప్పాం, ఆరోగ్య విషయం చూసుకోవాలంటే ఏం పర్లేదు, ఎప్పుడు ఇదే మాట, ఏం పర్లేదు ఏం పర్లేదు. అదేవిధంగా ఆయన తింటాడో తెలియదు కానీ మాకు మాత్రం ఎప్పుడు గుంటూరు వచ్చినా ఏ ఊరు వచ్చినా సరే కడుపు నిండా పెట్టించినే పంపిస్తారు. చనిపోయే ముందు ఇక్కడ ఒక సమావేశం జరిగింది గుంటూరులో. ఆ రోజు కార్పొరేట్ ఉదయం టిఫిన్ చేయగలి సార్ ఈ ఆడవాళ్ళు పొద్దున్న టిఫిన్ చేయాలని గసెట్ లాస్ట్ సార్ నాకు మొదటిసారి లాస్ట్ సార్ అదే నాకు గసటం. ఇంతవరకు ఎప్పుడు నన్ను అభిమానంగా మాట్లాడే వ్యక్తే కానీ గసే విధంగా ఇప్పుడు చూడాలి. అంత అభిమానించే వ్యక్తుల్ని అంత గౌరవిస్తాడు. ఈ రోజున ఈ కార్యక్రమంలో మనం భోజనాలు ఏర్పాటు అవుతున్నాయి. ఇంకా సేపట్లో మీరు కూడా అందరూ భోజనం చేసి వెళ్ళండి. ఎందుకంటే ఆయన ఏమాత్రం ఎవరైనా భోజనం చేయకుండా అంటే ఆయన చాలా బాధపడతారు. ఎక్కడ మీరు భోజనం చేసి వెళ్ళండి. ఇంకా తర్వాత శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అధ్యక్షులు చిట్టుపోతు మస్తానయ్య గారు మా గుంటూరు జిల్లా సంఘం కానీ ఆంధ్రప్రదేశ్ సంఘం కానీ లేదా గుంటూరులో జరిగే చాలా కార్యక్రమాలకి మాకు ఉచితంగా వేదికలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న సాహిత్య కళా సంస్థను ప్రోత్సహిస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే విజయవాడ గుంటూరులోనే శ్రీ వెంకటేశ్వర దేవస్థానం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అధ్యక్షులు వారు ఇది రావడం, సుబ్బయ్య గారితో ఉన్న వారి అనుబంధాన్ని ధన్యవాదాలు. కుటుంబం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆయన చనిపోయిన తర్వాత రోజు మేము అందరం వెళ్ళాం. అప్పటికే ఆ నేత్రదానం చేయించి ఇద్దరికి కంచు ప్రదర్శించి సుబ్బయ్య గారిని చిరంజీవులు చేశారు. నిజంగా ధన్యులు. శ్రీమంతులైన సుబ్బయ్య గారు ఆయన రచనలు శాశ్వతం. అంతకంట ఇంత ముందే చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను. గుంటూరు జిల్లా రచయిత సంఘం, ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘం ఆవిర్భావం వ్యవస్థాపకులుగా తెలుగు సాహిత్య రంగంలో సోమేపల్లి సుబ్బయ్య గారు పూర్తిగా ప్రత్యేక ఉన్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు సుబ్బయ్య గారి ఆశయాల్లో నడుచుకుంటూ వారి చివరి కోరికను కూడా మనసులో కోరిక బయట చెప్పారో తెలియదు కానీ చివరి కోరిక కూడా తీర్చి ఆయన నిజంగా చిరంజీవులు చేశారు. మా రచయిత సంఘ 2 సంవత్సరాల పక్షాన సోమేపల్లి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.